నా ఆలోచన విధానం ప్రకారం యావరేజ్ అమెరికన్ బ్యూటీ అనేది చాలా టేస్ట్ ఉంటుంది, మంచి స్మెల్ కూడా బాగుంటుంది అనమాట. తొందరగా డైజెషన్ అవుతుంది, షుగర్ పేషెంట్ బాగా పనికొస్తుంది. ఇక ప్లేట్లెట్స్ ఉన్న వాళ్ళకి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. దగ్గర చుట్టుపక్కల 10-12 గ్రామాల్లో ఎక్కడున్న ఆర్ఎంపీ డాక్టర్ రిఫరెన్స్ చేస్తారు మన కాడికి, వాళ్ళందరూ వస్తారు. నాకు ఇప్పటిదాకా కూడా నా తోట పనులు ఓన్లీ తుంగతుర్తి ప్రాంతం సూర్యాపేట వరకు కార్గోడలో అవసరమైతే హైదరాబాద్ దాకా పంపించాను, కానీ మార్కెట్కి వేయలేవు బల్క్గా, ఎందుకంటే వేయలేం. ఎందుకంటే ఈ కాయ ఉంది, ఇది ఆల్రెడీ పండింది. ఈ పండిన కాయని నేను ఇక్కడనే అమ్ముతా. వాళ్ళు ఏం చేస్తుంటే పండగ ముందుకే పచ్చికాయని తీసుకుపోయి, ఇప్పుడు మనకి ఇట్లా పచ్చికాయ ఉంటుంది 50 కొంచెం సైజు కాగానే పచ్చికాయని తీసుకుపోయి వాళ్ళు కటింగ్ చేసి బాక్సులు వేసి మార్కెట్ కొట్టి, మళ్ళీ అదే హైదరాబాద్ పోయి మార్కెట్ మన సూర్యాపేటకు వచ్చేకల్లా కాయ అనేది కొంచెం షైనింగ్ మారిపోయింది. మనం ఎంత షైనింగ్ చేసినా, ఇది పీలుపు ఎంత చేసినా చాలా చాలా మందంగా ఉంటుంది. ఇది అమెరికన్ బ్యూటీ, ఏ డిసీజ్ ఉండదు. ఓన్లీ అంటే పిట్టలు అంటే తింటాయి, ఎందుకంటే ఏదో ఒకటి రిమార్క్ ఉంటుంది, వచ్చి మన స్వీట్నెస్ కోసం వస్తుంది.